ఉభయ భారతిని ఆ న్యాయమూర్తిగా నియమించడం అనేటువంటిది నాటి కాలంలో ఆదిగురి శంకరులు వారు సమ్మతించడం స్త్రీలకు అట్టి మహాగౌరవాన్ని కల్పించిన ప్రజ్ఞ ఆదిగురి శంకర భగవత్పాదాచార్యుల వారిది. మాహిష్మతీపురంలో మండన విష్ణు గృహం బయట వేల సంఖ్యలో మహా దిగ్ధంత పండితులు పాల్గొన్నారు. ఆ యొక్క విమర్శనాత్మకమైనటువంటి వీరిరువురు జ్ఞానస్వరూపులైనటువంటి ఆదిగురి శంకర భగవత్పాదాచార్యుల వారు వేద ప్రకారంగా ఆయన మండన మిశ్రునితో వాదం చేస్తూ ఉన్నారన్నమాట. ఒక్కొక్కసారి ఆ యొక్క ఆదిగురి శంకర భగవత్పాదాచార్యుల వారు వేద సమ్మతంగా వాదం చేస్తున్న సందర్భములో అక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూడా భావావేశంతో హరహర శంకర జయ జయ శంకర అంటున్నారు. మరొక్కొక్కసారి మండన మిశ్రుడు కూడా సామాన్యుడు కాదు. అనేకమైన శాస్త్రాధ్యయనంతో కర్మయే గొప్పది, కర్మ వలన తప్పకుండా ఆయా దేవతలను ప్రసన్నం చేసుకుని అనేకమైనటువంటి కోరికలు మనం తీర్చుకుని ఈ జీవితంలో సుఖంగా ఉండవచ్చు అని ఒక్కొక్కసారి తర్కాన్ని మాట్లాడినప్పుడు వారు కూడా జయ జయ మండన మిశ్ర జయ జయ అనే ఉద్ఘోషలు వినిపించేటివి. ఈ విధంగా ఆ యొక్క పరిసరమంతా కూడా కేవలం మహాసరస్వతి విలాసమై విలసిల్లుతూ ఉందన్నమాట. అందరూ ఆశ్చర్యంగా ఎవరి మెడలో ఆ పూలమాల వాడిపోతుందో, ఎవరికి అపజయం కలుగుతుందో, ఎవరు గెలుస్తారో అని అందరూ ఉత్సాహంగా చూస్తున్న సందర్భంలో ఆదిగురు శంకరాచార్యుల వారు మహాతపస్వి, మహాజ్ఞాని, జగత్తునందు వేదధర్మాన్ని ఆ యొక్క జ్ఞాన లక్షణాలను కూడా ప్రతిష్ఠింపచేయడానికి అవతరించినటువంటి ఆదిగురి శంకరుల ప్రతాపము మరియు ప్రజ్ఞ ముందు ఆయన మండన మిశ్రుడు సహజంగానే ఆ యొక్క ఉద్విగ్నుడై ఆ ఉద్విగ్నత వలన స్థితప్రజ్ఞ లక్షణాలు కోల్పోయాడు. అందులో మాటలు తడబడుతున్నాయి. అలా ఆయన మాల కూడా వివరణమవుతుంది అని ఒక్క క్షణకాలం అందరూ కూడా దిగ్భ్రాంతులైపోయారు. తక్షణమే అక్కడున్నటువంటి మహాపండితులు, స్త్రీలు ఎలుగెత్తి జై జయ శంకర హరహర శంకర జై జయ శంకర హరహర శంకర జై జయ శంకర హరహర శంకర అంటూ అత్యంత భక్తి పారవస్యమై పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆదిగురి శంకరాచార్యుల వారిని అందరూ కూడా పొగడ్తలతో కీర్తులతో ముంచెత్తుతూ ఉన్నారు. అప్పుడు మండన మిశ్రుడు లేచి ఆది శంకర్లకు పాదార్పణ నమస్కారం చేస్తూ తన యొక్క ఓటమిని ఆయన పరిపూర్ణంగా అంగీకరించాడు. తాను మాట ఇచ్చిన ప్రకారం తమకు శిష్యులుగా ఉండి నేను యతి ధర్మాన్ని పాటిస్తాననే మాట వినపడగానే అక్కడే ఉన్నటువంటి ఉభయ భారతి కాస్త ఆగండి అని తన భర్తకు సంజ్ఞ చేసి ఆచార స్వరూపంలో కూర్చున్నటువంటి ఆదిశంకర్ను ఉద్దేశించి, ఓ బ్రహ్మచారి, ఇంతవరకు మీరు నా భర్తను మాత్రమే ఈ యొక్క వాదంలో ఓడించారు. భర్త దేహంలో భార్యకు అర్ధ భాగం ఉంటుంది, అది తమకు తెలిసిందే కదా. కావున మీరు నన్ను కూడా ఈ యొక్క వాదంలో ఓడించి అప్పుడే మీరు పూర్ణంగా జయం చెందినట్లు అనగానే అక్కడున్న స్త్రీలందరూ కూడా ఆమె విద్వత్తుకు, ఆ ప్రజ్ఞకు కరతాళ ధ్వనులతో తమ సమ్మతిని తెలియజేశారు. నాటి సభను అక్కడికి విరమింప చేసుకొని అక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా సగౌరవంగా వారిని గౌరవించినటువంటి ఆ ఉభయ భారతీదేవి అందరికీ కూడా వందనములు ఆచరించి, రేపు ప్రాతకాలముననే ఈ యొక్క నా పతిదేవుని సన్నిధానంలో ఈ యొక్క బాల బ్రహ్మచారి ఈ యతీశ్వరునితో మేము వాదమును కూర్చుంటున్నాం. వీరందరూ కూడా ఈ మాహిష్పతి గౌరవం లభ్యం అగునట్లుగా మరియు స్త్రీ యొక్క గౌరవాన్ని నిలబెట్టినట్లుగా మీరందరూ కూడా నన్ను దీవించవలసిందని ప్రార్థించి వారినందరినీ సాగనంపింది. వారందరూ తమ తమ గృహములకు వెళ్ళిపోతూ స్త్రీలందరూ తమ పతిదేవులతో తప్పక ఉభయ భారతి గెలుస్తుందని, అక్కడున్నటువంటి పురుషులందరూ లేదు ఆయనలో మహా తేజస్సు, మహాజ్ఞాని, తప్పక ఆయన గెలుస్తారని వారు ముచ్చటించుకుంటూ నాటి రాత్రి అలా ప్రశాంతంగా గడిచిపోయింది. ఆ యొక్క విష్ణు స్వరూపమైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ యొక్క పుణ్యనదిలో స్నానం చేసుకుని ఆ యొక్క విష్ణు దేవాలయంలో రాత్రి బస చేశారు. ఉదయం లేవగానే
మరలా యథాప్రకారం ఇట్టి స్త్రీలతో తాను తలపడటమని తాను ఊహించని స్థితి. సాక్షాత్ సరస్వతి స్వరూపంలా భాషిస్తున్నటువంటి ఆమెతో తలపడటం అంటే సామాన్యం కాదు కదా అని తన మాతృమూర్తి అయినటువంటి ఆర్యాంబను మనసును ధ్యానించాడు. ఆ గ్రామదేవతలందరినీ ప్రార్థించాడు. తన గురుదేవులైనటువంటి గౌడపాదాచార్యుల వారిని, గోవింద భగవత్పాదాచార్యుల వారిని, మరియు తనను దివ్య ఆశీస్సులిచ్చి మరియు నూతనమైన 16 ఏళ్ళు ఆయుష్ను ప్రసాదించినటువంటి సాక్షాత్ విష్ణు స్వరూపమైన వేదవ్యాసుల వారిని కూడా తన మనస్సును ధ్యానించుకొని అనుష్ఠానములన్నీ ముగించుకొని నాడు వచ్చి తనను స్వాగతించడానికి వచ్చినటువంటి అనేక వేల మంది పండితుల సమూహంతో తాను అత్యంత శ్రద్ధతో ఆ యొక్క మండన మిశ్రుని సతీమణి అయినటువంటి ఉభయ భారతితో వాదమునకై సంసిద్ధుడై వచ్చినటువంటి యతీశ్వరులను పుణ్య దంపతులు ఇద్దరూ కూడా స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఉచితమైన ఆసనమునిచ్చి ఆయన కూర్చోగానే ఉభయ భారతి చక్కగా అలంకరించుకున్న సాక్షాత్ సరస్వతిలా భాషిస్తుంది. అప్పుడు ఆమె తన భర్తకు ప్రదక్షిణ నమస్కారం ఆచరించి తాను కూర్చుని అప్పుడు వాదమును ప్రారంభించాడు. తాను సరస్వతి స్వరూపమై ఉన్నందువలన అనేక శాస్త్రములను, అనేక వేదముల్లో ఉన్న అత్యధిక భాష్యములు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం స్పృశిస్తూ అనేకమైన విషయములతో ఆయనతో చర్చించారు. వాదము చక్కగా జరుగుచుండగా అప్పుడు తన యొక్క బలహీనతను తెలుసుకున్నటువంటి ఉభయ భారతి ఈయనకు చక్కగా ఒక బ్రహ్మాస్త్రము లాంటిది నిన్ను ప్రయోగించాలి అని సంసారం సంబంధించినటువంటి ప్రశ్న అడగవలా అని దృఢ నిర్ధారణ చేసుకుంది. అప్పుడు తన పతిని సమ్మతి అడగ్గా అలాగే కానిమ్ము అన్నారు ఆయన. అప్పుడు భర్త అనుమతితో ఆమె ప్రశ్నించింది, ఆచార్యుల సర్వజ్ఞులైన వారు, ఆచార్యులైన వారు సర్వశాస్త్రముల్లో కూడా అనుభవయుతమైన జ్ఞానము అవసరమని శాస్త్రాలు సంబోధిస్తున్నాయి కదా, అలాగైతే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ జగత్తును సృష్టి అత్యధిక ప్రాధాన్యమైనటువంటిది, అది శాస్త్రసమ్మతమైనటువంటిది, వివాహం అన్నటువంటిది. అనగా నేను కామశాస్త్రం గురించి ప్రశ్న అడుగుతున్నాను, దయచేసి మీరు అనుభవయుతమైనటువంటి జ్ఞానాన్ని ఈ సభలో మీరు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను అనెను. ఈ మాటకు శంకరులు ఆశ్చర్యపోయారు. ఇది సాక్షాత్తుగా సరస్వతీదేవే నన్ను పరీక్షిస్తుంది అనుకొని అలాగే కానివ్వండి అన్నారు. అప్పుడు ఆమె అడిగిన ప్రశ్న, మన్మథ కళలు ఎన్ని, వాటి స్వరూపములు, దాని అర్థములేమిటి, శుక్లపక్షం నందు స్త్రీ పురుషులందు జరిగే మార్పులేమిటి అని ఆమె అడగగా బ్రహ్మచారి అయ్యాడు. వాటి గురించి తనకు ఎప్పటికీ తెలియదు. అందుకు సభలో ఉన్న వారందరూ శంకర్లు ఏం ఉత్తరం చెప్తారా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. అక్కడ స్త్రీలందరూ తమ భర్తల వైపు తిరిగి, మేము చెప్పలేదా, తప్పక ఉభయ భారతి గెలుస్తుందని. అప్పుడు సమయోచితంగా శంకర్లు అనుమతి అడిగాడు. అమ్మా, మీరన్నది అనుభవయుతమైన జ్ఞానం అడిగారు, కావున నాకు కొద్ది రోజులు గడువు ఇస్తే తప్పక అనుభవయుక్తమైనటువంటి మీ ప్రశ్నలకన్నిటికీ తప్పక నేను సమాధానం ఇవ్వగలను అని సభాసదులందరికీ కూడా తెలియజేయగా అక్కడ కూర్చున్న వారందరూ కూడా ఏకత్వంతో సమ్మతిని చెప్పారు. అప్పుడు తప్పక 6 రోజుల గడువుల్లో నేను తప్పక వచ్చేదను, వచ్చి ఈమె ప్రశ్నకు నేను తప్పక ఉత్తరం చెప్పేదను అని వారందరికీ కూడా తెలియజేసి అక్కడి నుండి ఆ సభను చాలించి అందరూ నిష్క్రమించిరి. ఆచార్య శంకరులు ప్రక్కనే ఉన్నటువంటి పద్మపాదుని మరియు అతనితో అనుసరించి వచ్చినటువంటి ఇతర శిష్యులందరితోనూ కలిసి మాహిష్మతి నగరం నుండి బయలుదేరేది. చాలా దూరం పోయిన తర్వాత వారికి అగుపించిన విషయం ఏమిటంటే, ఇది ఏ విధంగా ఆచార్యులు ఆమెకు అనుభవపూర్వకమైనటువంటి కామశాస్త్రాన్ని గురించి ఎలా వివరించగలరు అని శిష్యులు తమలో తాము చర్చిస్తూ ఉండగా, అంతయు దైవేచ్ఛ, కానిద్దము చూడము అనుకుంటూ అందరూ కూడా హరహర శంకర, జయ జయ శంకర అనుకుంటూ వారందరూ కూడా అక్కడి నుండి బయలుదేరేది. అలాగో శంకరులు గ్రామములను కూడా సంచరించుకుంటూ అమరకుడు అనేటువంటి రాజు ఉన్నటువంటి ఒక రాజ్యానికి వారు ప్రవేశించారు. ఆ మహారాజు అమరకుడు 100 మంది తన భార్యలతో కలిసి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో సంచరిస్తూ ఉండెను. అది ఆశ్చర్యకరమేమనగా, అలా విహారం చేస్తున్నట్టు అమరకుడు అకాల మరణం చెందెను. అది చూచినటువంటి శిష్యులు ఈ యొక్క
దిగ్భ్రాంతి అయిన విషయాన్ని ఆదిగురు శంకరుల యొక్క చెవినందు వేసిరి. ఇది ఆశ్చర్యమే, ఇది దైవఘటితం కదా అనుకుంటూ ఆదిశంకర్లు అన్నారు, నా శరీరమును మీరందరూ కూడా ఒక గుహలో భద్రంగా దాచి ఉంచుడు. నేను అమరుకుని శరీరంలో పరకాయ విద్యగా నేను ప్రవేశించి ఈ యొక్క కామ విద్యకు తగినటువంటి జ్ఞానం నేను సంపాదించి అతి త్వరగా మిమ్మల్ని చేరుకొనగలను అనెను. అలాగుననే ఆదిశంకరులు ఒకానొక గుహ యందు తన దేహమును, పార్థివ శరీరమును అక్కడే వదిలి ఆత్మ మాత్రము ఒక సూక్ష్మ శరీరంతో అమరకుని శరీరమునందు చేరను. అలా చేరి కొద్ది సమయమైన తర్వాత 100 మంది భార్యలు ఆశ్చర్యపోయిరి. ఇంతకుముందు నాడీ ప్రకారం చూడగా అతను మరణించనని తెలిసెను. ఇది ఎలా సాధ్యమో, ఇది భగవంతుని చేష్ట కావచ్చు అనుకుంటూ వారందరూ ఎంతో సంతోషించిన వారందరూ అంతఃపురం చేరుకునేది. అంతఃపురం చేరుకున్న తరువాయి ఆయన రాజ్య పరిపాలన ఏదీ గమనించకుండా కేవలము భార్యలతో యథాప్రకారము తన జీవితంలో అత్యంత సుఖమును అనుభవించవచ్చును. ఈ విధంగా లోనికి ఈ రూపముగా వచ్చినటువంటి మహారాజు యొక్క వృత్తాంతం తెలిసిన ఆ యొక్క మంత్రివర్యులు ఆశ్చర్యపడిరి. ఎల్లప్పుడూ కూడా కేవలం విహారయాత్రలో మాత్రమే ఈ విధంగా భార్యలతో రమించినటువంటి యొక్క తమ రాజు ఇతని వింత చేష్టలు గమనించి చాలా జ్ఞానం కలిగినట్టు మంత్రులు ఏం చేశారంటే, ఇక్కడెక్కడైనా ఎవరైనా సిద్ధపురుషుడు కానీ శరీరం ఏదైనా ఉండి ఉండవచ్చు, వెతుకుడు అని పంపించను. అంతలోనే ఆదిగురు శంకరులు వారితో ఉన్నటువంటి సందర్భమునందు అనంగ తంత్ర పాండిత్యంలో కల శ్రద్ధ, ప్రీతి, రతి, ధృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మదనోత్పాదిక, మద, దీపిని, వశకరి, రంజని, మోహిని అనేటువంటి 15 కళలను, కామశాస్త్రం సంబంధించిన అనేక 15 కళలను సంపూర్ణముగా నేర్చుకున్నవాడై తన శరీరములో ప్రవేశించడం ఉద్యుక్తుడయ్యను. అట్టి సమయంలోనే అక్కడ గుహలో దాచిపెట్టబడినటువంటి ఆ యొక్క పార్థివ శరీరమును గమనించిన సైనికులు ఆ శరీరమును దహనము చేయుటకై ప్రయత్నించుచుండెది. అమరకుని శరీరము నుండి వెలువడిన సూక్ష్మ శరీరము తన నిజ శరీరంలో చేరుకొనగానే ఇక్కడ అంతఃపురమునందు ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా భోరున ఏడవనారంభించింది. తదనంతరం మంత్రి తక్షణమే అక్కడున్న సైనికుల ద్వారా సందేశం తెలుసుకొని అక్కడ సిద్ధపురుషుడే ఇటువంటి అచాతుర్యము చేసినేమో అని భ్రమించుచుండగా అక్కడ వెళ్ళినటువంటి సైనికులు తమ యొక్క దుష్ట చేతితో ఏం చేశారు, ఆ శంకర్ల యొక్క దేహమును దహించుటకై అనేకమైన ఏర్పాట్లు చేయించు దాంట్లో సఫలీకృతులవుచున్నాడు. అట్టి సందర్భములో పద్మపాదుడు తనకు పూర్వము నుండి లక్ష్మీనరసింహస్వామి మూలమంత్రంతో సాధన చేసినందువలన నరసింహస్వామిని ఆయన ప్రార్థించను. తక్షణమే నరసింహస్వామి అక్కడికి ప్రత్యక్షమై అప్పటికే అర్ధ శరీరం దగ్ధమవుతున్నటువంటి ఆది శంకరుల శరీరమును పరిపూర్ణంగా తన స్పర్శతో వారిని యథాస్థితిగా మనోజ్ఞమైన మాత్రమైన దేహముగా దాన్ని మార్చివేసెను. ఆ యొక్క ఉగ్ర స్వరూపాన్ని చూసిన సైనికులు పలాయనం చిత్తగించిరి. ఈ విధముగా సంపూర్ణ విద్యను గ్రహించినటువంటి ఆదిశంకరులు ఎంతో ఆనందంతో తన 14 మంది శిష్యులతోనూ కలిసి మహిష్మతీపురమునకు వేగంగా వచ్చి ఆమెతో వాదమునకై నేను సిద్ధమున్నాను, అందులోకి ఏర్పాటు చేయుడు అని చెప్పాను. ఆమె ఆశ్చర్యపడినది. అనుభవపూర్వకముగా చెప్పేదరా అనగా అవును, తప్పక అనుభవపూర్వకంతోనే చెప్పగలను అని మరునాడు వాదమునకు అన్ని ఏర్పాట్లు జరుగుడు సిద్ధమయ్యేను. అప్పుడు ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఆనంద సంభ్రమములతో ఈ యొక్క బాలబ్రహ్మచారి సంసారం సంబంధించిన ఎటువంటి విషయములు చెప్పుదురో అని అందరూ కూడా దంపతి సమేతంగా ఆ సభలో ఆహ్వానితులై ఆయా ఉచితమైన స్థానంలో కూర్చుని ఉండిరి. ఆత్మీయులారా, ఉభయ భారతి మరియు ఆదిగురు శంకరులు వాదమును ప్రారంభించుటకై తమ భక్తి శ్రద్ధలతో అక్కడ ఉన్నటువంటి సభా సదస్సులందరికీ కూడా ఉభయ భారతి ఎంతో భక్తిగా నమస్కరించాను. అక్కడున్న వారందరూ ప్రజలందరూ కూడా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారికి నమస్కరించి ఆశీస్సులు పొందిరి. వాదము ప్రారంభమవుతుండగా ఆశ్చర్యజనకంగా ప్రజలందరూ కూడా కుతూహలంగా చూచుండిరి. ఆ సమయంలో మనం గుర్తించవలసిన విషయం, ఉభయ భారతి పూర్వజన్మలో సరస్వతి,
ఆమె దూర్వాస మహర్షి శాపముతో మానవ కన్యగా జన్మించి మండనమిశ్రుని యొక్క సతిగా అయింది. ఆ శాపము ఇప్పుడు శ్రీ శంకరుల ద్వారా విముక్తి కావలసి ఉన్నది. వాదం ప్రారంభం కాగానే ఉభయ భారతి అడిగిన అన్ని ప్రశ్నలకు శాస్త్రోక్తంగా కామ విద్యలో వచ్చినటువంటి సకల విషయములను కూడా ఎంత మాత్రము కూడా జంకు లేకుండా శంకర్లు ఆ నిండు సభలో వినిపించెను. ఆ వాదములు విన్న తరువాత వివసురాలైనది ఎవరు? ఆ యొక్క ఉభయ భారతి. అక్కడున్న వారందరూ కూడా కరతాళ ధ్వనులతో ఆరుగురు శంకర్లను స్తుతించుండేది. జయ జయ శంకర, హరహర శంకర అంటూ అనేకమైనటువంటి స్తోత్రములు వినపడజొచ్చెను. వాదములు వివసురాలైనటువంటి మరియు ఆ యొక్క ఉభయ భారతి శాప విముక్తి పొందినది. అనంతరం ఆమె తన నిజస్థానమైన బ్రహ్మలోకం వెళ్ళుటకు సంసిద్ధులుచుండగా ఆమె శక్తిని ఆచార్యులు వనదుర్గా మంత్రంతో కట్టివేసి ఆమెనక్కడే ఉండునట్లుగా శాసించెను. తదనంతరం ఆరుగురు శంకర భగవత్పాదాల వద్ద మండనమిశ్రుడు మరియు ఉభయ భారతి ఇద్దరూ కూడా తమ యొక్క అపజయమును ఒప్పుకొని తాము చెప్పినట్లుగానే మేము వినగలము అని చెప్పిరి. అప్పుడు అతనికి శంకర్లు సన్యాసాన్ని ఇచ్చి తన శిష్యునిగా స్వీకరించారు. ముందు ముందు మీరు సురేశ్వరాచార్యుడుగా ప్రసిద్ధు కమ్మని ఆశీర్వదించి నేను తిరిగి వచ్చినంత వరకు ఈ యొక్క మహిష్పతి పురమునందే మీరుండు అని సెలవిచ్చి ఆరుగురు శంకర్లు తన శిష్యులతో పాటుగా ముందు ప్రయాణమునకై సంసిద్ధుడగుచుండెను. హరహర శంకర, జయ జయ శంకర. తదుపరి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు తమ శిష్యులతో కలిసి మహారాష్ట్ర దేశంలోని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించారు. శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలను కూడా సందర్శించారు. శ్రీశైలం అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో మనం చూడవచ్చు. శ్రీశైలంలో ఆ యొక్క పాతాళ గంగ అనేటువంటి ప్రదేశంలో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు తపమాచరించి శివానందలహరి స్తోత్రాన్ని రచించారన్నమాట. శ్రీశైల సమీపంలోని చానుకొండలోని శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారు శివపంచాక్షరి స్తోత్రాన్ని రచించారు. ఈ ఆలయం సిద్ధక్షేత్రంగా నేడు ప్రసిద్ధి పొందింది. ఆ కాలంలో నాగసిద్ధుడు ఇక్కడ కొండలో తపమాచరించినట్లుగా స్థల పురాణం చెబుతోంది. శంకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు శంకరులను సంహరింపబోయినప్పుడు శంకర్ల ఆత్మీయ శిష్యుడైన పద్మపాదుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థించాడు. అప్పుడు పద్మపాదుడు ఎక్కడున్నాడు? శ్రీశైలంలో మల్లికార్జున స్వామి సన్నిధానంలో ఉన్నాడు అనమాట. జరగబోయేటువంటి దుశ్చర్యను అక్కడి నుండే దివ్య దృష్టితో తెలుసుకున్న పద్మపాదుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థించగానే శ్రీ నృసింహుడు తక్షణమే అక్కడ అవతరించి శ్రీ శంకరులను ఆ విపత్తు నుండి రక్షించాడు. ఈ సందర్భంలోనే శంకర్లు శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్తోత్రాన్ని రచించాడనమాట. ఈ స్తోత్రాన్ని కరావలంబ స్తోత్రం అని కూడా అంటారు. తర్వాత ఆదిశంకర్లు గోకర్ణంలోని హరిశంకర మందిరాన్ని, కొల్లూరులోని మూకాంబికాలయాన్ని సందర్శించారు. కొల్లూరులో ఉన్న సందర్భంలో సహ్యాద్రి పర్వతంలో ఉన్నాయి. అక్కడ ఆరుగురు శంకరాచార్యుల వారు కూర్చున్నటువంటి ప్రదేశం మనకు కనపడుతుంది. అక్కడనే ఆరుగురు శంకర్లు సౌందర్యహరికి మిగిలిన భాగం ఏదైతే ఉన్నదో ఆ భాగమును అక్కడే ఆయన పరిపూర్ణం చేశాడు. కొల్లూరులో మూగవాడు అనిపించుకున్న ఒక యువకుడు హస్తామలకాచార్యుడు అనే పేరుతో శంకర్లకు శిష్యుడయ్యాడనమాట. అనగా ఆరుగురు శంకర భగవత్పాదాచార్యులు వారు మూగవాడు అనుకున్నట్టు ఆ పిల్లవాడిని ఆయన స్వామి స్పర్శతోనే మూకం కరోతి వాచాలం అన్నట్టుగా చక్కటి వేదమును చదవడానికి ప్రారంభించాడు. ఈ విధంగా ఆ యొక్క హస్తామలకాచార్యుణ్ణి తదనంతరం శృంగేరుల శారదాపీఠాన్ని ఆయన శిష్యునిగా నిలబెట్టారు. తోటకాచార్యుడు శంకర్లకు శిష్యుడయ్యాడు. పిదప శంకర్లు దక్షిణ, ఉత్తర దేశాల్లో తన దిగ్విజయం సాగించారు. హిందూ మరియు ఆ యొక్క ఇతర అవైదిక ధర్మాలు ఉన్నటువంటి వాటిని, బౌద్ధ పండితులను వాదాల్లో ఓడించి అద్వైతాన్ని ఆయన ఒప్పించాడు. కేరళ, కర్ణాటక, సౌరాష్ట్ర దేశాలు ఈ విధంగా శంకర్లు దిగ్విజయం సాగించారు.
గోకర్ణం, సోమనాథ, ద్వారక, ఉజ్జయినులను కూడా దర్శించారు. బాక్లిక దేశంలో జైనులను వాదనలో ఓడించారు. కాశ్మీర్, కాంబోజ దేశాల్లో కూడా తాంత్రికులను వారిని కలిసి వారిని కూడా తన యొక్క విజయయాత్రలో జయం సాధించాడనమాట. శంకర్లు కాశ్మీర్ దేశంలో శారదా పీఠాన్ని సందర్శిస్తారు. ఇది ఇప్పుడు పాకిస్తాన్ ఆధీన ప్రాంతంలో ఉంది. ఆ పీఠానికి నలుదిక్కుల ద్వారాల్లో 9 ఉద్దండ పండితులు ఉండేవారు. కానీ దక్షిణ ద్వారం అంతవరకు తెరవబడలేదు. అనగా అప్పటి వరకు దక్షిణ దేశం నుండి గొప్ప మేధావి పండితులు ఎవరు కూడా రాలేదు. పండితులను మీమాంస, వేదాంత తర్కాల్లో ఓడించిన శంకర్లు దక్షిణ ద్వారాన్ని తెరిపించి అక్కడే సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. తన జీవితం చివరి దశలో శంకర్లు కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాన్ని దర్శించి అక్కడ కూడా తను అనేకమైనటువంటి వైదిక సంబంధించినటువంటి దేవాలయాలను కూడా ఆయన నిర్మింపజేశాడనమాట. ఈ విధంగా